ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ త్వరగా పూజలు ముగించుకుంటే భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. చెప్పండి స్వామి. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన విధంగానే అక్షయ్ని తీసుకుని గుడికొచ్చాం. అక్షయ్తో పూజలు చేయిస్తున్నాను. నా పాలిట వరాల తల్లి ఆ అక్షయ భద్రంగా కాపాడుకోండి. పూజలైన వెంటనే నా దగ్గరికి బయలుదేరండి. అలాగే స్వామి. శివమణిని సాధించుకున్నటకు నా వలే మరికొందరు ప్రయత్నం చేయుచున్నారని నాకు తెలిసినది. వారికంటే ముందు అక్కడికి నేను చేరుకోవాలి. శివమణిని నేను మాత్రమే సాధించుకోవాలి. అలాగే స్వామి, నేను మాట నిలబెట్టుకుంటాను. అక్షయ రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. మరో 2-3 గంటలు ఎదురు చూడండి, మీ పని అయిపోతుంది. ఉంటాను స్వామి. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి. నాదో అనుమానం. ఏంటది? అక్షయ్ని అప్పగించిన తర్వాత ఆ భైరవ మనల్ని మోసం చేయడు కదా? వాడి దగ్గర డబ్బు విచ్చలవిడిగా ఉంది. అలాంటి వాళ్ళు మోసం చేయరు. నువ్వు అనవసరంగా లేనిపోని టెన్షన్ పెట్టకు. మీ గురించి గుడంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నారు? భైరవ దగ్గర నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా అక్షయ్ని తొందరగా తీసుకెళ్ళిపోండి. అవని వాళ్లకు పొరపాటున ఏదైనా అనుమానం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. అక్షయ్తో పూజలు చేయిస్తే మరిన్ని పవర్స్ వస్తాయని భైరవ్ చెప్పాడు. అందుకే ముందు ఆ పనిలో ఉన్నాం. అదిగో అక్కడ ప్రదక్షిణలు చేస్తుంది. ప్రదక్షిణలైన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాం. నా భయం అంతా అవని గురించే. అందరికీ 2 కళ్ళుంటాయి, అవనికి మాత్రం ఒళ్ళంతా కళ్ళే. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సరే సరే పదండి. సరే. ప్రదక్షిణాలు అయిపోయాయి నాన్న. పూజ దగ్గరికి వెళదాం పద.
బావా, ఏంటవని? స్వామీజీ యాగం మొదలు పెట్టారు కదా, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళొద్దామా? ఈ నాటకం అయిపోయిన తర్వాత వెళ్దాం. యాగం జరుగుతుండగా మధ్యలో వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు? మన పాప వివరాలు ఆయనకి ఏమైనా తెలిస్తే వెంటనే మనకి కాల్ చేస్తారు. తల్లి, ఏం నాన్న? మనం పూజ ముగించుకొని ఇంటికి బయలుదేరదామా? ఈ నాటకం అయిన తర్వాత వెళ్దాం నాన్న. ఇలాంటి నాటకాలు మనకెందుకమ్మా? అలా అంటావేంటమ్మా? భక్త మార్కండేయ నాటకంలో మంచి నీతి కథ ఉంటుంది. పైగా ఇలాంటి నాటకాలు అరుదుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని చూడడం కూడా మహాభాగ్యం. అందుకే చూసాక బయలుదేరదాం. సరే, నీ ఇష్టం. అయినా ఇప్పుడు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? ప్రశాంతంగా అన్ని చూసుకొని వెళ్దాం నాన్న. సరే అమ్మా. హలో, ఎంతసేపు అండి? తొందరగా నాటకం మొదలు పెట్టండి. భక్త మార్కండేయ నాటకాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులందరూ క్షమించాలి. ఈ సమయంలో ఈ విధంగా చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్త మార్కండేయ నాటకాన్ని ప్రదర్శించవలసి ఉంది. కానీ ఈ నాటకంలో శివపార్వతుల పాత్రధారులు వస్తున్న కారుకి మార్గమధ్యంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలకి ప్రమాదం లేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందువల్ల నాటక ప్రదర్శనకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. భక్తులందరూ అర్థం చేసుకొని క్షమించాలని మనవి చేసుకుంటున్నాం. వారికలా జరగడం బాధాకరమే కాని నాటకం ప్రారంభిస్తారని అందరం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చూడలేం కదా. అవునండి, ఏ సినిమానో ఎగ్జిబిషనో అయితే ఈ ఆట కాకపోతే మరో ఆట, ఈ రోజు కాకపోతే మరో రోజు చూసుకుంటాం. కానీ ఇలాంటి గొప్ప ప్రదర్శనలు మళ్ళీ మళ్ళీ కుదరవు కదండి. మిగిలిన పాత్రధారులందరూ ఉన్నారు. పోనీ మీలో ఎవరైనా భక్త మార్కండేయ కథ మీద అవగాహన ఉన్నవారు శివపార్వతుల పాత్రలు పోషించడానికి ముందుకు రావచ్చు. పార్వతీ పరమేశ్వరుల పాత్రలు పోషించడం మహాభాగ్యం. అందరికీ ఆ అదృష్టం కలగదు. ఆ వేషాలను ధరించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. యా అండి, సినిమా పాటలకి స్టెప్పులు వేయాలంటే ఇప్పటికిప్పుడు ఎవరైనా ముందుకొస్తారు, కానీ ఇలాంటి గెటప్లంటే ఎవరు ముందుకొస్తారండి? కామెడీలు చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.